లక్ష్మి, నేను శ్రీ రాఘవేంద్ర స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రిన్సిపల్ మేడం ఒక ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. అది సంక్రాంతి సెలబ్రేషన్స్. ఎవ్రీ ఇయర్ మేడం ఇక్కడ గ్రాండ్గా గ్రాండ్గా నిర్వహిస్తారు. సో ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరూ ఇంచుమించు 50 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తామండి. సో ట్రెడిషనల్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్ అంతా నవేడేస్ సిటీస్లోని అంతా ఒక కల్చరల్ అంతా మర్చిపోతున్నారండి. సో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ మేము ఎప్పుడు రాఘవేంద్ర స్కూల్లోని ప్రదర్శిస్తామండి. ఇక్కడ టీచర్స్ అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి అందరూ పిండి వంటకాలు అంటే పాతకాలం వంటలండి. ఇప్పుడు అందరూ నూడిల్స్, హాట్ చాట్, పానీపూరి ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ వైపే అందరూ వెళ్తున్నారు. సో సంవత్సరానికి ఒకసారైనా ఈ పిండి వంటలను గుర్తు తెచ్చేలాగా మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తామండి. అయితే ఈ పిండి వంటలను చాలా మంది మర్చిపోయారండి. ఈ పిండి వంటలో చాలా పోషక పదార్థాలు అనేవి ఉంటాయి. ఈ పిండి వంటలను పక్కన పెట్టేస్తారండి. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఫాస్ట్ ఫుడ్ వైపే పరిగెడుతున్నారు జనాలు. సో మేము ఈ 40 మంది స్టాఫ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పిండి వంటకాన్ని మేము సెలెక్ట్ చేసుకొని మేము ఈ ఐటమ్స్ అందరూ ఒకే దగ్గర పెట్టి అందరూ కలిసి అనేది భోజనాలు కూడా నిర్వహిస్తారండి. సో ఈ కలిసి తినడంలో ఉండే ఆనందం అనేది ఎక్కడా ఉండదు. ప్రతి ఇంట్లోనే మనం డైలీ బాక్సెస్ తెచ్చుకొని సింగిల్గా అనేది తింటాము. సో సంవత్సరానికి ఒకసారైనా ఇలా అందరం కలిసి తినడంలో ఎంతో ఆనందం అనేది ఉంటుందండి. సో ఇటువంటి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించిన మా ప్రిన్సిపల్ మేడంకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. విలేజ్ అట్మాస్ఫియర్ మెయిన్ అంతా ఒక విలేజ్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా మేము ఒకే రోజు మేము కొన్ని గంటల్లోని మా రాఘవేంద్ర స్కూల్లోని అంతా ఒకే ప్లేస్లో మేము చూపిస్తామండి పిల్లలందరికీ. సో పిల్లలందరికీ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్ గురించి తెలియదు. సో అటువంటి పిల్లలకి రేపు ఎలాగా వాళ్ళు మనుగడ సాగించాలన్నది కూడా పండగ వాతావరణం సృష్టించి వాళ్ళకి తెలియపరుస్తామండి. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ఇక్కడ ప్రిన్సిపల్ మేడంకి, డైరెక్టర్ సార్స్కి, మేనేజ్మెంట్కి, రాఘవేంద్ర స్కూల్ నా తోటి ఉపాధ్యాయులందరికీ, పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.